అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా పెళ్ళై దగ్గర 5-6 నెలలు అవుతున్నట్టుంది. 6 నెలలే సరిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు హనీమూన్ పీరియడ్ ఖతం చేసుకొని ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీ తోటి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాము. నిజంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుపోటైనటువంటి రైతన్నను మోసం చేసే ఒక ఆలోచన ఏ రకంగా వచ్చిందనేది మేము ఆయనను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఉద్దేశంలో దేవుడు కూడా లేడు. ఎందుకంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒక దేవుడి మీద ఒట్టేసి, జోగులాంబ తల్లి లాంటి శక్తిపీఠం మీద కూడా ఒట్టేసి సెల్ఫ్ గోల్ కొట్టుకొని నువ్వు ఏం బొట్లు పెట్టుకుంటావు, ఏం దేవుడి పేరు తీసుకుంటావు, సరస్వతి మాత మీద అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దేవతల మీద ఒట్టేసి పాప మూట కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పాప ప్రక్షాళన కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరి మన రాష్ట్రానికి రాదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఉనికిని కూడా చెరిపేసే కార్యక్రమంలో చాలా చెత్త కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే మేము ఆయనను మన్నించాలని చెప్పి తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఒకటే ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే పిలుపివ్వడం జరుగుతూ ఉంది. మా కేటీఆర్ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే తెలియజేసుకుంటా ఉన్నాము. వితౌట్ ఎనీ కండిషన్స్ 2 lakhs మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. అది ఎంతన్నా కానీ 2 లక్షలు మీరు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మళ్ళా నెక్స్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు అసలు తల వంచకపోతే మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ధర్నా ద్వారా మేమంతా కూడా ఒక తీర్మానం ఏం చేసుకున్నామంటే నిజామాబాద్కు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ రైతు జేఏసీ ఏదైతే ఉందో మరి దాని నాయకుడిని కూడా వాళ్ళు లొంగ తీసుకొని ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చి వాయిస్ లేకుండా చేస్తామని చెప్పి అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు అందులో నుంచి మరో నాయకుడు పుట్టి, అటువంటి నాయకులు ఎంతో మంది పుట్టి ఈరోజు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పాటై మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. వారికి మేమంతా కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి తీర్మానం కూడా మేము చేసుకున్నాం. మా నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా మాకు ధర్నా చేస్తుంటే ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చి నిలబడి చూడకుండా అందరినీ కూడా 4 దిక్కుల నుంచి కూడా కట్టడి చేస్తున్నది కూడా నేను చూస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బాధాప్త పర్మిషన్ తీసుకున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. మీరు బంద్ చేసినా కూడా టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు, మా యువ నాయకులకు, మహిళా సోదరిమణులకు, మాజీ జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, పార్టీ అధ్యక్షులకు, మాజీ వైస్ ఎంపీపీలకు, మరి మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి రైతులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక మహిళకు 2500 ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా మన గౌరవ కేసీఆర్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్టుని ఎంతో కష్టపడి ఒక్క 5 years లో కట్టించిండు. ప్రపంచంలో రికార్డు ఉన్నటువంటి నాయకుడిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు. దానికి చిన్న ఉదాహరణ, మన ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడో కొంత క్రాక్స్ వస్తాయి, మేస్త్రి వలనో, సిమెంట్ వలనో, ఉష్క వలనో. అలాంటి ప్రాజెక్టులను కట్టినటువంటి మహా భగీరథుని అవమానించండి అంటే అలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేము. మన కేసీఆర్ ప్రాజెక్టు కట్టినట్టే వీలాంటి మూర్ఖులు ఆ బిల్డింగ్ ని, మన క్రాక్ వచ్చిన బిల్డింగ్ ని, ప్రాజెక్టు కూడా చిన్న ప్రాజెక్టు కూడా క్రాక్ వస్తే చూపిస్తున్నారు, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. వాడిని మామూలుగా భూతద్దం దాన్ని కొద్ది ప్యాచ్ చేసి కూడితే కూడా అది ఏమి కాదు. ఆ నీళ్లు ఎత్తిపోసి ఎంత సరౌండింగ్ మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జిల్లాలో ఎక్కడున్నాయి అక్కడ అన్ని లింకులతో మన ప్రాజెక్టులు నింపిండు మన గౌరవ కేసీఆర్ గారు 5 ఏళ్లలో. మన కేటీఆర్ గారి అసెంబ్లీలో మొన్న చెప్పి మీరు గిన ప్రాజెక్టులు గిన దాని మీద నింపకపోతే మేమందరం ఉద్యమంగా పోయి అందరం ఖచ్చితంగా మేమే మోటార్ చాలు చేస్తామంటే భయపడి సిగ్గుతోని వాళ్ళు తెల్లారితేనే మేము చాలు చేస్తున్నామని చెప్పి చాలు చేసారు. అంటే ఇలాంటి ఎన్ని రకాల మోసం చేస్తారనుకుంటున్నారు ఇలాంటి నాయకులు. దయచేసి మా రైతులకు ఎన్నోసారి చెప్పారు,
ఏమన్నారంటే మేము డిసెంబర్ 9 నాడు అధికారంకి వస్తున్నాడు, మా సోనియమ్మ చేతుల మీదుగా, మా రాహుల్ అన్న చేతుల మీదుగా 2 లక్షలు ఏ వాగ్దానం లేకుండా, ఏ షరతులు లేకుండా 2 లక్షల రుణం తీసుకుంటారు అని చెప్పిండు. ఆ మూర్ఖుడు ఇచ్చిన ఈ రోజు మనకు ఇవ్వలేడు. అదేవిధంగా మనకు మన రైతులు ఉన్నారు, ఎందరో వ్యవసాయం చేసుకున్నాడు రైతులు. నిన్న కూడా మా దర్పల్లికించి 3-4 ట్రాన్స్ఫర్లు కాలిపోయినాయి. అంటే నిన్న పోతే ఏమంటున్నారంటే నిన్న ఒకటే రోజు 400 ట్రాన్స్ఫర్లు సబ్ స్టేషన్లకు వచ్చినాయంటే పవర్ వీక్తోనే కాలిపోతున్నాయని చెప్పి డిపార్ట్మెంట్ లో చెప్పిండ్రు. ఎందుకంటే మనకు ఎక్కడ కూడా ఏనాడు కూడా మనకు కరెంటు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా కన్ను కొట్టని కరెంటు ప్రభుత్వంలోనే మోటార్లు కానీ కాలడం, ట్రాన్స్ఫర్స్ కాలడము అన్ని విధాలుగా ఇదవుతుంది. దయచేసి మీరందరూ ఇప్పుడు అదే విధంగా మన రైతులు చేస్తున్నటువంటి ప్రతి విలేజ్లలో, ప్రతి ఊర్లలో, ప్రతి క్యాస్ట్లలో ప్రతి ఒక్కరు అంటారన్నా రైతులు మాకు రుణమాఫీ కాలేదు, మాకు రేషన్ కార్డు ఉన్నా కానీ రుణమాఫీ కాలేదు, మాకు రేషన్ కార్డు లేనుకున్నా రుణమాఫీ కాలేదు, మాకు 50,000 రైతు కూడా రుణమాఫీ కాలేదు, 2 లక్షల దాకా మేము ఇచ్చినామని చప్పట్లు కొట్టి బహిరంగ సభలు పెట్టి రాహుల్ గాంధీతో పండుగ చేసుకున్నామని గౌరవ జూటగూరు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు. ఇలాంటి మాటలను నమ్మితే మాత్రము రైతులు ఎందరో నట్టింట్లో ముంచినట్టు అవుతుంది. దయచేసి రైతులకు ఎక్కడ కూడా నువ్వు మోసం చేస్తున్నావంటే ఇలాంటి రైతులను మోసం చేసినప్పుడు ఎప్పుడు కూడా బాగుపడవు. రైతులు పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఎక్కడైనా మనకు 3 కాన్స్టిట్యూన్సీలలో రైతులకు ఒకటి మీటింగ్ పెడతాం జరుగుతుంది. ఆర్మూర్, బాల్కొండ రూరల్ 3 కాన్స్టిట్యూన్సీలలో స్వచ్ఛందంగా రైతులు ఒక యూనిట్ చేసి రైతులందరూ ఇచ్చేస్తారు. కాబట్టి దానికి మనం అందరము పార్టీలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ కూడా రైతుల పక్షాన ఉందాం. కాబట్టి మద్దతు తెలుపుతాం మన బాజిరెడ్డి గోవన్ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతులు మన కాన్స్టిట్యూన్సీ నుంచి. ఎందుకంటే వాళ్ళు 24 నాడు కూడా ఆ రోజుల్లో పసుపు గురించి ఏ రోజులు అయిందో, ఎర్రజొన్న రైతులకు ఎట్లా అయిందో అదే విధంగా ఈ రోజు రైతులకు రుణమాఫీ చేయని విధంగా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్న రైతులు. బిడ్డ నువ్వు ఏ రైతుకు అయినా రుణమాఫీ చేయకపోతే నీ సంగతి చూస్తాం, నీ చూడగొని మాటలు చూస్తాం, నీ బ్లాక్మెయిల్ రాజకీయం చూస్తాం. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి అంటేనే ప్రతి ఒక్కటి అబద్ధాల కోరి, వాళ్ళ గ్రూప్ అంతా అబద్ధాల కోరి. ఎందుకంటే వాడికి ఎక్కడ కూడా చేసిన ఘనత లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంచిది చెడ్డది అన్ని రకాలు ఆలోచించి పేదవాళ్లకు మనకు తులం బంగారం ఇస్తామని చెప్పి మా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ తులం బంగారం కూడా ఇస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు తప్ప 2016 రూపాయల పెన్షనే ఇస్తుండు. ఇవాళ 4,000 ఇస్తామని చెప్పిండు, 4,000 కూడా ఇవ్వలేడు. అసలు జూటగారు ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్కరు రైతులు అందరము పార్టీలకు అతీతంగా పార్టీలలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన్ని నిలబెట్టనాడే రాజ్యం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పిండు మా బ్రదరు హసీనాకు మన బంగ్లాదేశ్ లో అట్లా అయిందో అదే రేవంత్ రెడ్డికి కూడా అదే గుణపాఠం జరగాలని మన రైతులందరం గట్టిగా రైతుల పక్షాన్ని నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేటీఆర్ ఆదేశాల మేరకు మరి మన ప్రియతమ నాయకుడు మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మన గోవన్న సూచనల మేరకు మరి మన యువ నాయకుడు బాజిరెడ్డి జగనన్న గారి సలహా మేరకు మరి ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన తెలంగాణను తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలమైంది. మరి జనాలు పాపం నమ్మి నాన వస్తే పుచ్చిపురలైనట్టు మరి ఇలా ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో ఇలా మనకంటే ఎక్కువ రైతులే చెప్తా ఉన్నారు ఓటర్ల కాడ. మరి ఇలా రైతులే సంక్షోభంలో కూరుకుపోతుంటే మరి చూడలేకుండా మరి కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి మరి పోరాటాలు ఇలా మరి ఏదైతే రైతు బంధు ఉందో, రైతు భరోసా అనేటువంటి ఏదైతే తీసుకున్నారో గత ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పాలసీ, అవి 2 రైతు భరోసాది 13,000 కోట్లు, ఫార్మర్ ఇన్సూరెన్స్ సంబంధించి అదొక 12-13,000 కోట్లు, అంటే 25,000 కోట్ల రూపాయలు వీటికి పంగనామం వేసేసి 17,000 కోట్లకే ఈరోజు మీరు చేతులు దులిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతా ఉంటే అక్రమమైనటువంటి కేసులు, ముందస్తుగా అరెస్టులు,
మరి ఎదురుదాడులు చేస్తా ఉన్నారు. మీకు ఒకటే అడుగుతా ఉన్నాము, మీ చేతిలో అధికారం ఉంది, మీకు అధికారులు వింటారచ్చు, అక్రమ అరెస్టులు చేయొచ్చు, కానీ ప్రజాకోర్టు అనేది ఒకటి ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ప్రజాకోర్టు అనేది ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీరు ఏదైతే సంపూర్ణమైన 2 లక్షల రుణమాఫీ చేసే వరకు, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు తప్పకుండా మీకు వెంటాడుతామని చెప్పేసి కూడా మీకు నిలదీస్తాం. ఎక్కడిదక్కడ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. DCMS చైర్మన్ గారు కూడా వచ్చారు, సాంబార్ మోహన్ గారు, సొసైటీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం ఏమేం చేసినాం, ఎన్ని రకాలుగా రైతులకు అండగా ఉన్నాం మనం. మరి ప్రభుత్వం రాగానే మరి వ్యవసాయదారులకు ఏ రకంగా మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ వీటన్నిటినీ రూపకల్పన చేసుకుంటూ మరి ఆయన ఉన్నటువంటి ప్రగతి భవన్లో నిజంగా ఆ భవనానికి పెట్టినటువంటి పేరుకు సార్థకత తీసుకొచ్చే విధంగా అప్పుడు రకరకాల ప్రజాప్రతినిధులను, రైతు నాయకులను, యువకులను అందరినీ కూడా మరి పిలిపించుకొని ఇటువంటి స్కీమ్లన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు మన గత పాలనలో 2.5 సంవత్సరాలు మన కరోనా తోటి ప్రతి గ్రామం విలవిలలాడిపోతున్నా మనకి ఏ రోజు కూడా పెన్షన్ ఆగలేదు. ఆగిందా? పెన్షన్ ఆగలేదు, రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు. ఎటువంటి కార్యక్రమాలు ఆగకుండా ఇంకా ఆఫీసర్లు కూడా కడుపు కట్టుకొని పనిచేసి మరి 5 సంవత్సరాలు ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందో ఇది మన కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే దీనికి తార్కాణము. ఈ రోజు ఏ అనుభవం లేని వ్యక్తి, మరి ఏ అనుభవం లేనటువంటి వ్యక్తి, డిగ్రీ పాస్ కాకున్నా కూడా మరి ఈరోజు ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుంటే గద్దెనెక్కినటువంటి మొదటి రోజు నుంచి తన యొక్క ఒక హాస్యాస్పదమైనటువంటి మాట తోటి మరి చేతులతోటి అందరినీ కూడా నవ్విస్తున్నారు. మరి కనీసం ఆ రకంగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మనం ఆనందపరుస్తున్నందుకు సంతోషపడాలన్నా, ప్రజలకు అన్యాయం జరుగుతున్నందుకు మనం బాధపడాలనో అర్థమైతలేదు. ఈరోజు చూసుకుంటే మరి మన రైతు వేదికలు, మన ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి రైతు వేదికల్లో ఈరోజు ఒక తతంగం చేస్తున్నారు. అధికారులను కూర్చోబెట్టి ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో మీరు ఫోటో చూస్తే మొత్తం అప్లికేషన్లు తీసుకొని టైం కాగానే అధికారుల అప్లికేషన్లు ఆన్నే పడేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, కేసీఆర్ డైరెక్ట్ అకౌంట్లలో వేసేసరికి ఓడిపోయినట్టున్నాడు, మనము ప్రజల్ని గతంలోకి తీసుకెళ్లాలి. ఈ ఫర్టిలైజర్ షాపులలో ఎట్లనైతే చెప్పులు లైన్లో పెట్టించినామో అట్లనే వాళ్ళని ఎర్ర టెండలో నిలబెట్టి అప్లికేషన్లు తీసుకుంటేనే వాళ్ళకి ఇచ్చినామనే ఫీలింగ్ వస్తుందని చెప్పి ఈ రోజు అన్యాయంగా ఎంతో మంది అమాయక రైతులను వ్యవసాయం చేసుకోనియకుండా లైన్లో నిలబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఈ సందులో సడన్గా అని చెప్పి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈ కుంభకు రాజకీయాలని అదని ఇదని టాపిక్ డైవర్ట్ చేస్తారు తప్ప గతంలో వాళ్ళు కొట్లాడినటువంటి ఏదైతే రామ జన్మభూమి కోసం ఎంత గట్టి కొట్టారని ఈరోజు రైతన్న కోసం కొట్లాడడానికి వెనుక ముందు అవుతున్నారు. ఇది కూడా మీరు గమనించాలి. మనం ఓట్లు వేసేటప్పుడు అసెంబ్లీలో ఇంత ఎగురుకుంటా స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఇంత ఎగురుకుంటా స్పీచ్లు ఇస్తే మనం ఎంతో ఆనందపడి మన రైతన్నలందరూ కూడా ఓట్లేసి ఇందాక ఒక పెద్ద మనిషి వచ్చింది, ఆమె అంటుంది మా కమలాపూర్ దగ్గర మాకు చేతికేయమంటే చేతికేసినాము, మాకు పెన్షన్ అసలు ఏదని అంటుంది. 6 గ్యారంటీలు అని చెప్పి సంతకాల మీద సంతకాలు, ఏ పేపర్ చూసినా ఇంత పెద్ద ఆడేసి కింద సోనియాగాంధీ సంతకము, ఇటు సైడ్ రేవంత్ రెడ్డి సంతకం పెట్టి గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ పత్రాలను పంచి వంచినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి మనల్ని మళ్ళా ప్రతిరోజు మోసం చేస్తున్నాడు. ఈ ఏదైతే రైతు రుణమాఫీని పక్కగా పట్టించుతుంది. ఈ డిస్కషన్ ఉండొద్దు, ప్రజల్లో ఈ డిస్కషన్ ఉండొద్దు, నాయకుల్లో ఈ డిస్కషన్ ఉండొద్దు అని చెప్పి కొత్తగా హైడ్రా అని చెప్పి హై డ్రామాకు తెరలేపి ఈరోజు అవసరం లేని డిస్కషన్ పెడుతున్నాడు. నీకు అవసరం ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చి మరి నువ్వు చేసే పని నువ్వు చేసుకోవాలా, దాన్ని కూడా పబ్లిసిటీ ఇచ్చుకొని మరి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను. ఈరోజు రుణమాఫీ ఖచ్చితంగా చెయ్యాలి. మరి గతంలో నేను అడిగిన ఇందాక ఒక గంట ముందు మా నాయకులు వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రకంగానే ఏదైతే మీద ఉన్నటువంటి అమౌంట్ కడితేనే మిగతా అమౌంట్ మాఫీ చేసిరని అడిగితే లేదన్న అట్లా చేయలేదు, మన సార్ డెడ్ లైన్ పెట్టలేదు, కానీ విడతల వారీగా ఏదైతే రుణమాఫీ ఇచ్చిండో ఆ మీదికెళ్ళనే కాన్సెప్టే లేకుండా రుణమాఫీ చేసిన తర్వాత మిగిలిన పైసలను వసూలు చేసుకున్నాడని చెప్పి మన నాయకులు చెప్తా ఉన్నారు.
ఈ రకంగా అడిగినా అడగకపోయినా పద్ధతి తెలిసిన వాడు కాబట్టి కింది నుంచి వచ్చిన వాడు కాబట్టి ఎవ్వరు బాధపడొద్దని ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వస్తే ఈరోజు ఈసారికి ఏమైందనంటే మొన్న ఈ మల్లన్న సాగర్ దగ్గరనో రంగనాయక సాగర్ దగ్గరనో నీళ్లు నిండినాయని చెప్పి ఒక మంత్రి ఒక రోజు తెల్లారి ఇంకో మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళే పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎవరికి వాళ్ళే పోయి పూజలు చేస్తున్నారు. మళ్ళా ముఖ్యమంత్రి పోయి పూజలు చేస్తే మళ్ళీ బాలతో ఒకసారి పోతున్నారు. వీళ్ళకు ఈ కార్లకయ్యే డీజిల్ ఖర్చు మన పైసలు అని చెప్పి మర్చిపోతా ఉన్నారు. వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉన్నది. ఈ పొన్నం ప్రభాకర్ గారు మొన్న చూసారు, గుడి దగ్గర ఆహ్వానం అందలేదని చెప్పి నాకు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి చెట్టు కింద పోయి కూర్చుంటున్నాడు. అలిగి ఇంటికి పోవచ్చు కదా, లేదు వచ్చి కాలు మొక్కాలి. మరి పంతులు కాలు మొక్కాలనా, దేవుడే వచ్చి నీ కాలు మొక్కాలనా అర్థం కాలేదు. మనిషివా మరి ఇటువంటి మృగాలు, ఇటువంటి పశువులు ఈరోజు ప్రభుత్వంలో పాలన చేస్తా ఉన్నారంటే ప్రజలారా మీరు గమనించండి. దయచేసి ఇటువంటి నాయకుని ఖండించండి. ఎదురు తిరగాల మనం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి గురించి అయితే స్పెషల్ గా చెప్పే అవసరమే లేదు. ఆయనకు అవగాహనే లేదు. కనీసం ప్రజల్లోకి వెళ్ళి అవగాహన ఇవ్వాలన్న సోయే లేదు. ఎక్కడున్నాడో కనబడతలేడు. హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడనేమో ఈ రోజు ధర్నాలు చేస్తున్నాము, ప్రజల మాట వింటాడేమో ముఖ్యమంత్రి అంటే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళిపోయింది. రోజు నెలకి 12 సార్లు 15 సార్లు ఢిల్లీకి పోతున్నారు. ఈయన కమిషన్, ఈయన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కమిషన్ అంట, మళ్ళీ మీద సోనియా గాంధీ కమిషన్ అంట, తర్వాత రాహుల్ గాంధీ కమిషన్ అంట. ఇంతమంది కమిషన్లు ఎవరి తిండి? మనం సంపాదించిన పైసలు వీళ్ళకు జిఎస్టీ కడితే, ఈ రాష్ట్రంలో మనం జిఎస్టీ కడితే ఈ రాష్ట్రంలో జిఎస్టీ సరిపోదు అన్నట్టు అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా, తనకు ఉన్నటువంటి అలవాటుతోటి బ్లాక్మెయిల్ చేసుకుంటా పైసలు సంపాదించి ఈ కమిషన్లు పైకి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకే ఈ కమిషన్ పైకి పంపిస్తున్నాడని చెప్పి మనం గమనించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు రైతు జేఏసీ కూడా పాపం ఉన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పసుపు రైతులు, వరి రైతులు, ఇతర పంటలు పండించే రైతులందరూ, ఎర్రజొన్న రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పడి మరొక తీర్మానం చేసిండ్రు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.